కుటుంబాలు అందరికీ చెందేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారి నల్లమల డిక్లరేషన్ని ప్రకటించారు. ఈ నల్లమల డిక్లరేషన్ని తూచా తప్పకుండా వారు డిక్లేర్ చేసిన దాన్ని నాతో పాటు మా మంత్రివర్గ సహచరులు అందరం తూచా తప్పకుండా దీన్ని రాబోయే 4 సంవత్సరాల్లో సంపూర్ణంగా అమలు చేసి మీ అందరికీ ఫలాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఆలోచన చేసి అభివృద్ధికి సంస్కృతికి రావాల్సినటువంటి అన్ని పొందలేక ఆమడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక సమగ్రమైన ప్రణాళికను తీసుకొని వచ్చి దాదాపు 12,600 కోట్ల రూపాయలతో సౌర గిరిజల వికాసం ప్రకటించడం అంటే ఇది గొప్ప ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ₹1, ₹2 కాదు, 12,600 కోట్ల రూపాయలు. అసలు నీకు భూమే లేదంటే భూమి ఇచ్చి ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ROFR పట్టా ద్వారా వచ్చినటువంటి భూముల పైన పట్టాన్ని సంక్రమించేటట్టు చేయటమే కాకుండా ఇచ్చిన భూమితో తలెత్తుకొని బతకటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచన చేసింది. గుండెల నిండా ప్రేమతో మీకు ఇది అందించాలనేటువంటి ఆలోచనతో భూమి ఒక్కటే కాదు, భూమి చదువు చేసుకోవటానికి కావాల్సిన నిధులు ఇవ్వాలి. చదువు చేసిన తర్వాత మనం గతంలో చాలాసార్లు చూసాం, ఎక్కడ అడవిలో పోయి మన అన్నలు మన కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు పంట పండించుకోవటానికి పోతే ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పంట పండించుకోనికుండా చెట్టు కట్టేసి కొట్టిన దృష్టాంతాల్ని మనం గత ప్రభుత్వ హయాంలో చూశాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కరెంటు సమస్య లేకుండా సోలార్ పవర్ ఇవ్వాలని, సోలార్ పవర్తో భూగర్భ జలాలు పొరల్లో ఉన్నటువంటి దాగి ఉన్న జలాన్ని బయటికి తీసి ఆ జలాలతో మీ కాళ్ళు కడగటమే కాదు, మీకు పండించేటువంటి పంటకి నీళ్ళు అందించి ఆ పంట ద్వారా మీ అందరి జీవితాల్లో మార్పు తేవాలి, ఆత్మగౌరవంతో బతికేటట్టు చేయాలనేటువంటి ఆలోచనే ఈ ఇందిరా సౌర జల గిరి వికాసం. ఇది మామూలు వ్యక్తులు, మామూలు సాదాసీదా ప్రభుత్వాలు చేయలేవు కూడా. ప్రజల మీద అపారమైనటువంటి ప్రేమ, వెనకబడి ఉన్నటువంటి నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలనేటువంటి తపన, తరతరాలుగా వాళ్ళు పోరాటం చేసినటువంటి లక్ష్యాల్ని నాకొచ్చినటువంటి ముఖ్యమంత్రి అవకాశంతో, నా మంత్రివర్గ సహకారంతో నా బిడ్డలందరికీ చేయాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి ఇవాళ నల్లమల డిక్లరేషన్ ని ఇక్కడ ప్రకటించి ఆ ప్రకటనతో ఈరోజు కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెట్టగలిగినటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజల బాగు గురించి, వాళ్ళు బాగుపడితే, వాళ్ళకి ఆదాయం వస్తే ఆ ఆదాయంతో వాళ్ళని నిలదొక్కుని ఆనందంగా బతుకుతుంటే చూడాలనేటువంటి తపన ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి ఉంది. అటువంటి తపనలోంచి వచ్చిందే ఇవాళ ఈ నల్లమల డిక్లరేషన్. కేవలం నీళ్ళు ఇవ్వటం, కరెంట్ ఇవ్వటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గొప్పగా ధనికులు మాత్రమే అందుబాటులోకి వచ్చేటువంటి
ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా అడవి బిడ్డలకు అందించి వాళ్ళతో ఆ ప్లాంటేషన్ చేపించి అత్యధిక ఆదాయం వాళ్ళకు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. సంవత్సరాల తరబడి దాని పంట రావటానికి 1-2 సంవత్సరాలు పడితే ఆ 2 సంవత్సరాల మధ్య కాలంలో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, దానికి కావాల్సినటువంటి ప్లాంటేషన్ సీడ్ కూడా ప్రభుత్వ పరంగా సంపూర్ణమైనటువంటి సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటి ప్రజాప్రభుత్వం చేపట్టింది. అందుకే ఈరోజు ఒక దశాబ్ద కాలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులుగా ఆనాడు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంటే ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతున్నటువంటి బాధతో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఈనాటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు పాదయాత్రలు, ఇంకో పక్క నేను సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసేటువంటి పాదయాత్రలో భాగంగా ఈ నల్లమల ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు మా కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజలు చెప్పినటువంటి బాధలు వాళ్ళ గుండె చప్పుల్ని గుర్తు పెట్టుకొని ఆ గుండె చప్పుళ్ళకి సమాధానం చెప్పడం కోసం తీసుకొచ్చిందే ఈ నల్లమల్ల డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ తో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపబోతా ఉంది ఈ ప్రభుత్వం. ఇలా ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపొద్దని, వాళ్ళు అడవుల్లోనే ఉండాలని, వాళ్ళకి ఆదాయం రావద్దని, వాళ్ళకి భూములు అందించొద్దని, వాళ్ళకి నీళ్లు రావద్దని కుట్ర చేసేటువంటి కొద్ది మంది కుట్రదారులు నిత్యం ఈ ముఖ్యమంత్రి పైన, లేకపోతే మా మంత్రివర్గ సహచరుల పైన, లేకపోతే ఈ ప్రభుత్వం పైన దాడి చేస్తూ మాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు.